రెండున్నర సంవత్సరాల పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? ఏ పాలనకి? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనకి ఎన్ని మార్కులు ఇస్తారు? రాజకీయాల్లో ప్రతిపక్షానికి నడితే ఏం చెప్తాడండి? ఏం చెప్తారు చెప్పండి? ప్రతిపక్షం పార్టీలు మేము ఏం చెప్తాం? అవతల వాళ్ళు ఏమంటారు? పచ్చకామలు వచ్చాయి అన్ని పచ్చగా కనిపిస్తేనే అవతల వాళ్ళు కూడా మమ్మల్ని కమెంట్. అది కాదు, కామన్ మ్యాన్ ఏం పడుతున్నాడు, వాళ్ళు ఏం ఇబ్బంది పడుతున్నారు, సామాజికులు ఏం ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే వ్యాపారస్తులు ఏం ఇబ్బంది పడుతున్నాడు, లేకపోతే మేధావులు ఏ రకంగా భావిస్తున్నారు, అవన్నీ మనం అనాలిసిస్ చేసుకుంటే ఏ రంగంలోనూ ఒక్కటి కూడా ఎవరైనా మేనిఫెస్టో అంటే అదొక భగవద్గీత, అదొక బైబిల్, అదొక దీని కింద చూస్తాం మనంతా కూడా. అది కానీ ఖురాన్ కింద. కానీ దురదృష్టం వీరికి దాంతో సంబంధమే. ఈయన కొత్త ఎజెండాతో మళ్ళీ ముందుకు వస్తాడు. పోనీ కొత్త ఎజెండాతో వచ్చి పోనీ ఏదో వినాయకుడు ప్రమాణ స్వీకారం చేసినాడు, ఒక 5 అంశాలు నాకు ప్రాధాన్యత అని చెప్పి అందులో ప్రయారిటీ ఇవన్నీ చేస్తాను, ఇప్పుడు 5 అంశాలు నెరవేర్చాడంటే అవి నెరవేర్చాడు. మరి అందులో సింపుల్గా పోనీ దానికి మళ్ళీ ఎవరు పేరు పెడతాడు? ఆయన దిగవంత నందమూరి తారక రామారావు గారు పేరు పెడతాడు. ఆయనకైనా గౌరవం ఇవ్వడు. ఏది ఎక్కడ ఇది? ఇంతకుముందు రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ పేరు కానీ ఇందిరాగాంధీ గారి పేరు కానీ ఏదైనా ఒక స్కీమ్ పెడితే ఆ స్కీమ్ ఫెయిల్ అయితే వాళ్ళు మనం అవమానపరిచినట్టు, వారిని మనం కించపరిచినట్టు అని చెప్పి దాని మీద ఎక్కువ మోర్ కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా దాన్ని తీసుకెళ్ళిన పరిస్థితులు ఉండేవి. ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇందిరమ్మ పథకం, ఇళ్ళ పథకాలు కానీ ఇవన్నీ కూడా. ఈరోజు కూడా ఇందిరమ్మ ఇల్లు అంటారు, రాజశేఖర్ గారు పెట్టిన ఆ పథకాన్ని. ఈరోజు ఆరోగ్యశ్రీ ఎంత ఎక్కడైనా ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే అలాంటి ఫోకస్గా చేసేవారు. ఈయన వచ్చి సుజలధారని పెట్టేయండి, సుజలధార మంచినీరు ఇస్తానని చెప్పి 20 రూపాయలకి ఎక్కడుంది చెప్పండి? రావట్లేదు. దానివల్ల ఏంటవుద్ది? నీ స్కీమ్ ఫెయిల్ అవ్వడం కాదు, ఎవరి పేరుని ఏదో నువ్వు పడుతున్నావో అంటే నీకు స్థితస్థుతి లేదు. ఊరికనే ఏదైనా నేమ్ చెక్కి రామారావు పేరు పెట్టకపోతే తప్పు కదా అని చెప్పి ఏదో పెట్టిన కంటితుడుపు పెట్టిన పేరు తప్ప ఆయన గౌరవించుకోవడానికి ఆయన పేరుతో పెట్టిన స్కీమ్ వల్ల 10 మందికి మేలు జరగాలనే ఉద్దేశాన్ని ఎక్కడ కూడా లేదు. అంత ఫ్యాబ్రికేటెడ్, అంత పైన తప్ప అస్సలు కన్స్ట్రక్టివ్ ఏ ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు అమరావతి మీద అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ చూస్తే అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మళ్ళీ అంటే అభివృద్ధి జరిగి రావడానికి. అది నేను తొందరపాటు కానీ ఆయన దురదృష్టానికో లేకపోతే ఎందుకు వచ్చిందో అదృష్టానికి వచ్చిందో, అదృష్టం అంటే అదృష్టానికి రావచ్చు రండి, ఎందుకంటే మేనేజ్మెంట్ తెట్టు కాబట్టి పైసలు సంపాదించుకోవడానికి వచ్చింది అనుకుంటున్నాము. ఆ ఓటు నోటు కేసు వచ్చింది. ఆ ఓటు నోటు కేసు వచ్చిన దాంట్లో ఆయన ముఖ్యమంత్రి, ఆయన వాయిస్ విన్నారు. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వాయిస్ అది వచ్చిన తర్వాత వారిని వచ్చే కేసులు ఇన్వాల్వ్ చేయకుండా, వారిని కనీసం విచారణ కూడా చేయకుండా ఉన్నది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడైనా జరిగిందా? ఎంతోమంది పేరు చెప్తే అంటే రాజీనామా చేసే పరిస్థితి, రాజీనామా చేయొద్దు. కానీ నువ్వు విచారణకు కూడా ఎదుర్కోకుండా కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకొని నీకున్న అపారమైన పరిచయాలతో వచ్చి కార్యక్రమాలు చేసుకుంటే ఇంకే అది ఉందని చెప్పి 10 సంవత్సరాలు వచ్చి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నుంచి పెడితే 10 రోజుల ముందు వచ్చి నేను ఇక్కడ పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పిన వ్యక్తి, ఇక్కడ వచ్చి ఉండాలని చెప్తున్న వ్యక్తి, వీళ్ళందరికీ మీకు అందరికీ కూడా నేను కస్టడీగా ఉంటానని చెప్పిన వ్యక్తి, నాకు ఏసీబీ ఉంది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పిన వ్యక్తి వెంటనే తోక ముడుచుకోవడానికి వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపో పర్వాలే, కానీ ఇక్కడ నువ్వు అబద్ధం వచ్చింది కదా ఇక్కడ. కానీ ఎవరికైతే అన్యాయం జరిగిందో, తప్పు జరిగిందో వాళ్ళు కూడా దీన్ని ఫాలో అప్ చేసిన అంటే విచారణ చేయించినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళకి చేయించలేదు కదా. ఇక్కడ 2 విషయాలండి. ఒకరు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇక్కడ ప్రభుత్వం వచ్చి ఇతను వచ్చి తోకముడికి వెళ్ళిపోతున్నప్పుడు ఇతని మీద ఏదో యాక్షన్ తీసుకునే కంటే ఇతను వెళ్ళిపోతే నేను శుభ్రంగా ఇక్కడ పరిపాలించుకోవచ్చు కదా, నా ఏకతాత్పత్యంగా వెళ్ళిపోవచ్చు కదా ఆయనకు ఉంటుంది. ఆయనకి హ్యాపీగా ఉన్నాడు. ఆయనకేం పోయింది? ఇక్కడ నుంచి సెక్రటరీ ఖాళీ చేసి, ఇది ఖాళీ చేసి, వాళ్ళ బిల్డింగ్లు ఇచ్చేసి, వాళ్ళు అడిగినవి ఇచ్చేసి, ఎంసెట్ వచ్చి కంబైన్డ్గా జరగాలి, ఉన్నత విద్య వచ్చి 10 సంవత్సరాల వరకు ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు ఉంది హైయర్ ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉంది. ఆ మర్నాడు వచ్చి ఎంసెట్లో వచ్చి చేసి ఇంటర్మీడియట్ వచ్చి సపరేట్ చేస్తే ఇంకేముంది? కాలేజీలో ఉన్నత విద్య 10 సంవత్సరాల వరకు ఎక్కడ ముట్టుకోకూడదు ఉంది. మరి ఎందుకైంది నీకు? ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? ఇవన్నీ కూడా నీ స్వార్థం కోసం ఒక్క ఓటు నోటు కేసు వల్ల. అది నేను చెప్తున్న మాటే కాదు, అది తెలుగుదేశం పార్టీలో పెద్దలు కూడా మాట్లాడుతున్నమాట. మంటూ మనకని కలిస్తే చెప్పే మాట ఎందుకు చూడు మా వాళ్ళు చేశాడు. ఇంకోటి, ఒక రాజధాని నువ్వు కట్టుకోవాలి, మనకు అవసరం, నీడ్ చాలా అవసరం, అందులో ఎవరికి ఏమీ సందేహం లేదు.
అందరూ కలిపి ఏకగ్రీవం తీర్మానించారు. దాంట్లో ఎవరికి అభిప్రాయం అక్కడ రాజధాని రావాలి మనకి. నువ్వు ఇక్కడ ఉండి దాన్ని ముందు ఆ పని చేసుకొని అక్కడికి వెళ్తే ఎంత ఉందాక ఉంటుంది, ఎంత బాగుంటుంది పరిపాలన. ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఇల్లు పూర్తి వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇంట్లో కూర్చొని మనం ఇంట్లో ఉండి మన చుట్టూ గోడలు కట్టుకుంటే అది శుభ్రంగా వస్తుంది చెప్పండి. ఇది ఏమైపోయింది ఇప్పుడు అసలు ఏమన్నా అవుతుందా సార్? ఏమవుతుంది, అన్ని టెంపరీ అని చెప్పాను. అందుకే అదృష్టం అన్నాను. అదృష్టం ఏంటి, కలెక్షన్స్ అవుతున్నాయి అక్కడ అంతే. ఓ పేరు చెప్పుకొని 1000 రూపాయలకి అయిపోవాల్సిన స్క్వేర్ ఫీట్ వచ్చి 2000 రూపాయలకి అవ్వాల్సింది వచ్చి 5000 రూపాయలు వచ్చి అర్జెంట్ ఎమర్జెన్సీ అని చెప్పి 5000 రూపాయలు ప్రజాధారాన్ని వచ్చి వాళ్ళకి ఇచ్చి అందులో వచ్చి వీళ్ళు వచ్చి వాటాలు పెట్టుకొని ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతా ఆల్ టెంపరీ. ఎక్స్పెండిచర్ మాత్రం పర్మనెంట్. డబ్బు ప్రజల డబ్బు. నా పేరు డొక్కా మాణిక్యవర ప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.